సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి, జంతువులు కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా. ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువులకు కలిసిందనే పదం మాట్లాడడానికి? ఒక పక్కన ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని. పేజ్ నంబర్ 35 అనే పదం ఎట్లా మాట్లాడతారు? ఇంకా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు నిన్నటికి నిన్న ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా, మా హయాంలో 2019 నుంచి 24 దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీశారో, నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా, 6/7/2024 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు, ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్. మళ్ళీ అదేవిధంగా 12/7/2024 ఇంకొక 2 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. 4 ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా. ఆ 4 ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినవి మళ్ళీ ఒక 2 రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా మళ్ళీ సేమ్ అయ్యే ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ యొక్క గీని మహాప్రసాదంలో ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాలా. ఇప్పుడు అందులో అడల్టరేటెడ్గా ఉంది కాబట్టే దాన్ని రిజెక్ట్ చేశారు కదా. మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ వేరే రూపేణ వచ్చినప్పుడు ఎలా వాడారు? అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓని పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? తిరుమల బోర్డు అసలు బోర్డు పైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా అడల్టరేటెడ్ గీ అని మీరు ఉద్ఘాటించారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. ఉద్ఘాటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం బాధ్యత ఉంది? మీరు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మీరు వాడింది అడల్టరేటెడ్ గీ అని మీకు తెలిసినప్పటికీ కూడా ఆ ట్యాంకర్స్ని వేరే రూపేణ వేరే కంపెనీ రూపేణ వచ్చిందని మీకు తెలిసినప్పటికీ కూడా టీటీడీ బోర్డు పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక ప్రభుత్వ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇది ఒక అంశము. రెండోది చాలా పెద్ద అంశం ఏంటంటే 28/8/2018 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు గీ ఎన్హాన్స్మెంట్ అంటే గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి ఒక అరోమా రావడం గురించి ఫ్లేవర్డ్ గీ అంటే దాన్ని సింథటిక్ గీ అని అంటారు, దాన్ని సుమారుగా 87,750 కేజీలు 2018లో కొన్నారు. ఇది టెండర్ రిపోర్ట్స్. సుమారుగా 385 రూపాయలకి వీళ్ళు కొన్నారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, మనం ఒకసారి నేను ఇప్పుడు ఫోన్లోంచి గూగుల్లోకి వెళ్ళి అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి నేను గూగుల్లో కొడితే దాంట్లో వచ్చే ఏమొస్తుందని అనేది మీకు చూపిస్తానండి. నేను అడుగుతున్నా, వాట్ కెమికల్స్ ఆర్ మిక్స్డ్ ఫర్ ఎన్హాన్సింగ్
అరోమాటిక్ ఫ్లేవర్ ఫర్ ఘీ అని కొడితే మీరు నిన్న పదాలు మాట్లాడారు కదా నిన్న సభలో, బాత్రూంలో వాడేది కెమికల్స్ అనేది అవి వస్తూ ఉన్నాయి. ప్రోపిలీన్, బీటా క్యారోటిన్, సింథటిక్ యాసిడ్స్, ఎంజైమ్ మాడిఫైడ్ ఘీ, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఒక సింథటిక్ ఘీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి మీ ప్రభుత్వంలో మీ హయాంలో 2018లో 87,000 కేజీలు కొన్నారు. ఆ కంపెనీ కూడా L1 ఎవర్రా అంటే పరాగ్ మిల్క్ ఫుడ్ లిమిటెడ్. వాళ్ళు 385 రూపాయలకి L1 పరాగ్ వాళ్ళు. అంటే మీ క్లియర్గా మీకు తెలుసు 2018లో ఘీ ఎన్హాన్సర్, ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఒక అరోమా ఫ్లేవర్, ఘీ ఫ్లేవర్ రావడం గురించి మీరు 87,000 కేజీలు కొన్నారు. మీరు ఎవరిని ఏమారుస్తూ ఉన్నారు? ఎవరిపైన నేరం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో 2018లోనే దీని యొక్క ఆనమాలను బయటపడి 2018లోనే మీరు సింథటిక్ ఘీని కొని ఒక ఫ్లేవర్ రావడం గురించి, వాసనలు రావడం గురించి, అసలు ఘీ వాసన రావడానికి ఫ్లేవర్స్ కొనాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నిన్న మీరు మాట్లాడారు కదా, నిన్న సభలో మాట్లాడింది ఇదే. బాత్రూముల్లో వాడే సింథటిక్ కెమికల్స్ మీ హయాంలో 2018లో మీరు కొన్నారని నిన్న మీరే ఒప్పుకుంటా ఉన్నారు. అంటే తిరుపతి లడ్డూల యొక్క ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమము సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉంది. కేవలం పొలిటికల్ స్కోర్స్ గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని రాజకీయాలకు వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హిందూ లోకము, హిందూ ప్రజల్లారా ఒక్కసారి ఇది గమనించమని కోరుతా ఉన్నా. ఎవరైనా మనిషి అన్నవాడు మహాప్రసాదంలో జంతువులు కొవ్వు వాడతాడా? చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అసలు ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఆయన వయసుకి ఏమాత్రం ఇంగితం లేకుండా, ఒక పక్కనేమో సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఈ రిపోర్ట్స్ వచ్చేదాకా ఇది సబ్జుడీస్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జంతువుల కొవ్వు గురించి ప్రస్తావించద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అది నెయ్యి కాదు, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ అని పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్లు వేయించారు. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు రాదా అని అడుగుతా ఉన్నా. ఇది కంటెంప్ట్ అవదా అండి? సుప్రీంకోర్టు కంటెంప్ట్ అవదా? జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ ఘీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇన్ని ఏమనాలే, మనం మనుషులమే కదండి. మన తిరుపతి దేవస్థానము, మన తిరుపతి లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దగ్గర మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఇది క్లియర్గా చూపించా. మీరు 2018లో 3,74,00,000 పెట్టి అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఘీ ఫ్లేవర్ ఎన్హాన్సర్ ఎందుకు కొన్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు తిరుపతి ప్రసాదంలో వాడారు అని అడుగుతా ఉన్నా. ఇది మీ ప్రభుత్వంలో జరిగింది కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు సింథటిక్ ఘీ కొని మీరే టెండర్లకి పిలిచి ఆ మహాప్రసాదంలో వాడి ఇవాళ తీసుకొచ్చి మా పైన నిందలేసేది